Hi students, welcome to SSJE Chemistry. Today topic వచ్చి బోర్స్ థియరీ. ఓకేనా? అటామిక్ స్ట్రక్చర్లో ఒక ఆటమ్ స్ట్రక్చర్ని తెలుసుకునేటప్పుడు బోర్స్ థియరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అసలు ఈ బోర్స్ థియరీ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్, టు ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్, నీల్స్ బోర్, a Danish physicist, in 1913 proposed a new model of atom, what we are calling as Bohr's model of atom. ఓకే, అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? టు ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ యాటమ్, యాటమ్ యొక్క స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఈ బోర్స్ థియరీ వచ్చింది. యాటమ్ యొక్క స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ముందున్న థియరీస్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాయి. ఎందుకంటే దీని ముందున్న థియరీ ఏంటంటే రదర్ఫోర్డ్ థియరీ, రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్. ఇప్పుడు ఒక్క నిమిషం రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ ఏంటో చూద్దాం. ఆల్రెడీ నేను రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్కి ఒక వీడియో చేశాను, రదర్ఫోర్డ్ థియరీ. ఆ వీడియో కూడా చూడండి, బ్రీఫ్గా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. సో ఆ రదర్ఫోర్డ్ ఒకసారి ఒక 1 minute చూద్దాం. రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ ఏం చెప్పింది? రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ ప్రకారంగా న్యూక్లియస్ అనేది మధ్యలో ఉంటుంది, ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయి. ఓకేనా? న్యూక్లియస్ అనేది మధ్యలో ఉంటుంది, ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయి. సో అలాగా కంటిన్యూస్గా తిరుగుతూ ఉన్నప్పుడు, ఇది రదర్ఫోర్డ్ కంటిన్యూస్గా తిరుగుతున్నాయని చెప్పేది రదర్ఫోర్డ్ మోడల్. ఓకే, రదర్ఫోర్డ్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అంటే వాడి యొక్క డ్రాబ్యాక్, వాడు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది ఏంటంటే, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ కంటిన్యూస్గా తిరుగుతున్నాయి అంటున్నాం. కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటున్నప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఎనర్జీ లాస్ అయిపోవాలి కదా. అంటే అలా కంటిన్యూస్గా తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుద్ది? ఎలక్ట్రాన్స్ అనేవి ఎనర్జీ లాస్ అయిపోవాలి. సో ఎనర్జీ లాస్ అయిపోయి న్యూక్లియస్లో పడిపోవాలి కదా, ఎందుకు పడడం లేదు అని అడుగుతారు. ఓకేనా? రదర్ఫోర్డ్ అడిగిన క్వశ్చన్ ఏంటి? ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ కంటిన్యూస్గా తిరుగుతున్నప్పుడు ఎనర్జీ లాస్ అయిపోయి దేంట్లో పడిపోవాలి? న్యూక్లియస్లో పడిపోవాలి కదా, ఎందుకు పడడం లేదు? పడిపోతే ఏమవుద్ది? కొలాప్స్ అయిపోద్ది. యాటమ్ అనేది కొలాప్స్ అయిపోద్ది. కొలాప్స్ అయిపోవడం అంటే ఏంటి? యాటమ్ కొలాప్స్ అయిపోవడం అంటే యాటమ్ అన్స్టేబుల్ అని అక్కడ. ఓకేనా? కానీ యాటమ్ కొలాప్స్ అవ్వట్లేదు, అంటే స్టేబుల్గానే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనేది అడిగాడు. అంటే ఎలక్ట్రాన్స్ ఎనర్జీ లాస్ అయిపోయి న్యూక్లియస్లో పడిపోవాలి కదా, ఎందుకు పడడం లేదు అనేది క్వశ్చన్ అరేజ్ అయింది. ఆ క్వశ్చన్ రదర్ఫోర్డ్ అడిగితే రదర్ఫోర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. అంటే అందుకు అన్స్టేబుల్గా ఉండలేదని, కొలాప్స్ అయిపోయి అన్స్టేబుల్ అయిపోవాలి కదా, ఎందుకు అన్స్టేబుల్గా ఉండలేదని రదర్ఫోర్డ్ అడిగితే రదర్ఫోర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన వాడే ఈ బోర్. ఓకేనా? నీల్స్ బోర్. ఈ నీల్స్ బోర్ 1913లో ఈ థియరీని ఎక్స్ప్లెయిన్ చేశాడు. దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి? మెయిన్గా స్టెబిలిటీ ఆఫ్ యాటమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. స్టెబిలిటీ ఆఫ్ యాటమ్ని, ఆటమ్ యొక్క స్టేబిలిటీ, ఎందుకు అది స్టేబుల్గా ఉంటుంది, ఎనర్జీ లాస్ అయిపోయినా కొలాప్స్ అవ్వట్లేదు, స్టేబుల్గానే ఉంటుంది, ఎందుకు అలా ఉంటుంది అనేది ఈ బోర్స్ అనేవాడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాడు. సో బోర్స్ ఏం చెప్తాడంటే, బోర్స్ ప్రకారంగా బోర్ ఏం చెప్తాడు? నార్మల్గా ఎనర్జీ అనే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతాయి. రదర్ఫోర్డ్ ప్రకారంగా నేనే అగ్రీ అవుతున్నాను. కాకపోతే ఎలక్ట్రాన్స్ అలా న్యూక్లియస్ చుట్టూరు కంటిన్యూస్గా తిరుగుతున్నప్పుడు ఎనర్జీ లాస్ అవ్వదు. ఓకేనా? ఎలక్ట్రాన్స్ అనేవి ఎనర్జీ లాస్ అవ్వవు. ఎనర్జీ లాస్ అవ్వవు అని చెప్పేదాన్నే ఇదే మెయిన్ థియరీ బోర్స్ థియరీకి. ఎలక్ట్రాన్స్ ఎనర్జీ లాస్ అవ్వట్లేదు కాబట్టి న్యూక్లియస్లో పడడం లేదు, అందుకే యాటమ్ అనేది కొలాప్స్ అవ్వడం లేదు, అందుకే యాటమ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఓకేనా? ఇది బోర్స్ థియరీ. బోర్స్లో మెయిన్ కాన్సెప్ట్ అది. ఓకే, సో అదే ఈ పాయింట్ చెప్తారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ మోడల్ ఆఫ్ ఆటమ్ వాస్ దట్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ ఓన్లీ ఇన్ సర్టెన్ ఫిక్స్డ్ ఆర్బిట్స్ అరౌండ్ ద న్యూక్లియస్ వితౌట్ లూజింగ్ ఎనర్జీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నాయి, కానీ అదేమవుతుంది? వితౌట్ లూజింగ్ ఎనర్జీ, ఎనర్జీని లాస్ అవ్వటం లేదు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్స్. ఓకేనా? అర్థమైంది కదా? సో ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ కంటిన్యూస్గా తిరుగుతున్నాయి. అది ఏ రూపంలో తిరుగుతున్నాయి? ఇప్పుడు ఎలక్ట్రాన్ తిరిగే పాత్నే మనం ఏమంటామంటే ఆర్బిట్ అంటాం. సో ఇది ఆర్బిట్. ఇప్పుడు ఇది ఎలక్ట్రాన్ అనుకో, ఈ ఎలక్ట్రాన్ ఇలా కంటిన్యూస్గా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ వస్తుంది. ఇది న్యూక్లియస్. సో కంటిన్యూస్గా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది. ఇది ఆర్బిట్. ఇది ఎలక్ట్రాన్ తిరిగే పాత్ని మనం ఏమంటామంటే ఆర్బిట్స్ అంటాం. ఓకే, ఆర్బిట్స్. ఈ ఆర్బిట్స్ అనేవి ఎలక్ట్రాన్స్ ఎనర్జీ లాస్ అవ్వట్లేదు, అదేవిధంగా ఎనర్జీ గెయిన్ కూడా చేసుకుంటలేదు. ఎనర్జీ లాస్ అవ్వట్లేదు, ఎనర్జీ గెయిన్ చేసుకుంటలేదు. సో ఈ టైప్ ఆఫ్ ఆర్బిట్స్ మనం ఏమంటామంటే స్టేషనరీ ఆర్బిట్స్ అంటాం. సో ఇవన్నీ ఏంటి? స్టేషనరీ ఆర్బిట్స్. ఎందుకంటున్నాం స్టేషనరీ ఆర్బిట్స్ అని? ఎందుకంటే ఎనర్జీని లాస్ అవ్వట్లేదు, అదేవిధంగా ఎలక్ట్రాన్స్ అనేవి ఎనర్జీని గెయిన్ చేసుకుంటలేదు. సో ఎనర్జీని లాస్ అవ్వడం, ఎనర్జీని గెయిన్ చేసుకోవడం లేదు కాబట్టి
ఇవి స్టేషనరీ ఆర్బిట్స్ అంటాం. ఎలక్ట్రాన్ తిరిగే పాత్ ఏమంటున్నాం ఆర్బిట్ అని. ఎందుకు స్టేషనరీ ఆర్బిట్స్ అంటున్నాం? ఎందుకంటే ఎనర్జీ లాస్ అవ్వట్లేదు, అదేవిధంగా ఎనర్జీ గెయిన్ అవ్వట్లేదు కాబట్టి. సో ఈ 2 పాయింట్స్ ఒక్కసారి నోట్ చేసుకో. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్. The electrons revolve around the nucleus only in certain orbits called energy shells or energy levels. ఆల్రెడీ మనం ఇందాక చెప్పాం ఏంటి ఆర్బిట్స్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ తిరిగే పాత్ని, అంటే ఎలక్ట్రాన్ ఏ విధంగా తిరిగే పాత్ని మనం ఏమంటామంటే ఆర్బిట్స్ అంటాం. ఆ ఆర్బిట్స్కి ప్రతిదానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది కాబట్టి దాన్నే ఈ ఆర్బిట్స్నే మనం షెల్స్ అంటాం. అదేవిధంగా ఆ ఎనర్జీ లెవెల్స్ ఎనర్జీ షెల్స్ అంటాం. ఓకేనా? సో వీటినే ఆర్బిట్స్ని ఏమంటాం షెల్స్ అండ్ ఎనర్జీ లెవెల్స్. వీటిని ఇదొక ఎనర్జీ లెవెల్, ఇదొక ఎనర్జీ లెవెల్, ఇదొక ఎనర్జీ లెవెల్, ఇదొక షెల్, ఇదొక షెల్, ఇదొక షెల్. అంటే ఇవి నేమ్స్ అనమాట. షెల్స్ ఆర్బిట్స్ సేమ్, ఆర్బిట్ అన్నా షెల్ అన్నా ఒకటే. ఓకేనా? సో ఎనర్జీ లెవెల్ అన్నా ఒకటే. సో ఇవి ఎనర్జీ షెల్స్ ఆర్ ఎనర్జీ లెవెల్స్. నెక్స్ట్ పాయింట్. An electron in a particular energy shell is associated with a fixed amount of energy. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఆర్బిట్ ఉంది కదా, ఈ ఎలక్ట్రాన్ తిరిగే ఈ ఆర్బిట్కి సమ్ ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఈ ఈ పాత్ ఉంది చూసారా, ఈ ఎలక్ట్రాన్ తిరిగే ఈ పాత్కి సమ్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఎనర్జీని లాస్ అవ్వదు, అదేవిధంగా ఎనర్జీని గెయిన్ చేయదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 ఉందనుకో, ఈ 5 ఉన్న ఇది 5, ఈ ఆర్బిట్కి 5 ఉంటే ఎనర్జీ, ఈ ఆర్బిట్కి నెక్స్ట్ 10, 15 అలాగా ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది ప్రతి ఆర్బిట్కి. ఈ ఆర్బిట్కి 5, మొత్తం ఈ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నిటికి ఎంత ఉంటుంది ఎనర్జీ అంటే 5 ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆర్బిట్కి 10, అంటే ఈ ఎలక్ట్రాన్స్ తిరిగే పాత్, ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఈ 10 ఎనర్జీలోనే పాత్లోనే తిరుగుతున్నాయి. ఓకేనా? అంటే ప్రతి ఆర్బిట్కి ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేసుకుంటే, ఇక్కడ ఉండే వాటికి అంటే న్యూక్లియస్ దగ్గర ఉండేదానికి తక్కువ ఎనర్జీ ఉంటుంది దేంతో పోలిస్తే, పైన ఉండేదాంతో పోలిస్తే. సో ఇది లోయర్ ఎనర్జీ, దాని తర్వాత దీనికి ఎక్కువ హయ్యర్ ఎనర్జీ, దీంతో పోలిస్తే దీనికి ఇంకా ఎక్కువ ఉంటుంది హై ఎనర్జీ. సో అలాగా న్యూక్లియస్కి ఏదైతే దగ్గరగా ఉందో దానికి తక్కువ ఎనర్జీ ఉంటుంది, రిమైనింగ్ అలా పెరిగే కొద్ది ఎనర్జీ వెంటనే ఏమవుతుందంటే పెరుగుతూ వస్తుంది. సో ఇది లోయర్ ఎనర్జీ లెవెల్ అండ్ ఇది హయ్యర్ ఎనర్జీ లెవెల్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్. దీస్ ఎనర్జీ షెల్స్, అంటే ఈ ఎనర్జీ షెల్స్ are numbered as 1, 2, 3, 4 so on, are designated as KLMN. ఇక్కడ ఈ షెల్స్ ఉన్నాయి కదా, ఈ షెల్స్కి ఇవాడు ఏమేస్తున్నాడంటే నెంబరింగ్ ఇచ్చుకున్నాడు. నెంబరింగ్ ఏంటి, దీనికి n = 1, n = 2, n = 3. n అనేది ఆ ఆర్బిట్ని ఇండికేట్ చేస్తుంది. n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఇక్కడ ఈ n అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అంటే అది ఎనర్జీ షెల్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ n అనేది 1. ఓకేనా? అంటే ఈ ఫస్ట్ షెల్, ఇది n = 2 అంటే సెకండ్ షెల్, n = 3 థర్డ్ షెల్. ఓకేనా? సో ఇక్కడ ఈ n అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటాం. క్వాంటమ్ నెంబర్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా n అనేది ఏంటని. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం 1, 2, 3 అలాగా నెంబరింగ్ ఇచ్చుకుంటాం. ఇక్కడ 1 అనేది న్యూక్లియస్ దగ్గరగా ఉన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో 1, 2, 3 అలా నెంబరింగ్ ఇచ్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకేంటి డిజిగ్నేటెడ్ యాజ్ KLM ఎక్సెట్రా. అంటే మనం దీనికి కూడా డిజిగ్నేషన్ KLM. ఓకే, KLM సో ఆల్. ఇక్కడ మీకు క్వశ్చన్ అరైజ్ అవుతుంది. అంటే ఏంటి, ABCD పెట్టుకోవచ్చు కదా, KLM ఎందుకు పెట్టాడు? ABCD నుంచి అంటే ఇక్కడ 1, 2, 3 ఇచ్చాడు, నెంబర్ ఆర్డర్ ప్రకారంగానే ఇచ్చేసాడు. మరి ఇక్కడ ABC అలాగా ఎనర్జీ షెల్స్ అనేవి ABC ప్రకారంగా వెళ్ళొచ్చు కదా. అలా కాకుండా KLM ఇలాగ ఎనర్జీ లెవెల్స్ ఎందుకు ఇచ్చాడు, K నుంచి ఎందుకు స్టార్ట్ అయింది అనేది క్వశ్చన్ అరైజ్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, నార్మల్గా మనకి ఒక సైంటిస్ట్ ఉంటాడు, మనకి G. బార్క్లే అనే ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఓకేనా? చార్లీ జీ బార్క్లే. ఈ చార్లీ జీ బార్క్లే ఏం చెప్తారంటే, మనకి ఆ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చూడండి. ఆ సైంటిస్ట్ ఏం చేస్తాడంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ఆ సైంటిస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, మనకి నార్మల్గా 2 types ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 types ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? 2 types ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏంటంటే అవుటర్ మోస్ట్ షెల్ అంటాం. అంటే లాస్ట్లో ఉండే షెల్ని మనం ఏమంటాం అంటే అవుటర్ మోస్ట్ షెల్ అంటాం. ఇది ఇన్నర్ మోస్ట్ షెల్ అంటాం. ఓకేనా? లాస్ట్లో ఉండేదని అవుటర్ మోస్ట్ షెల్, ఇవి ఇన్నర్ మోస్ట్ షెల్ అంటాం. ఈ అవుటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ని అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అంటాం.
ఇన్నర్ మోస్ట్ సెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఇన్నర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అంటాం. అండ్ ఈ అవుటర్ మోస్ట్ సెల్ కాకుండా రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, అంటే ఈ పార్ట్ అంతటిని మనం ఇంకొక కాల్ ఏమంటామంటే దీన్నే మనం కెర్నల్ అంటాం. కెర్నల్ అంటే ఇన్నర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ప్లస్ న్యూక్లియస్. ఇన్నర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ని ప్లస్ ఇంకోటి ఏంటి న్యూక్లియస్ ఇన్నర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ని అంతటిని కలిపి మనం ఏమంటామంటే కెర్నల్ అంటాం. దేన్ని వదిలేస్తున్నాం మనం? అవుటర్ మోస్ట్ షెల్ ని వదిలేస్తున్నాం. రిమైనింగ్ పార్ట్ అంతటిని కలిపి కెర్నల్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ బార్క్లే చేసిన ఎక్స్పెరిమెంట్ చూడండి. ఈయన యాటమ్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ఈ యాటమ్స్ మీద ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఎక్స్రేస్ ద్వారా చేస్తాడు. ఎక్స్రేస్ ద్వారా ఎక్స్పెరిమెంట్స్ చేస్తాడు. వీణ ఈ ఇన్నర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అంటే ఈ ఇన్నర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఈ ఇన్నర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మీదకి ఏం చేస్తాడంటే మనకి ఎక్స్రేస్ని పంపిస్తాడు. ఎక్స్రేస్ని పంపించిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ ఎలక్ట్రాన్ ఇజెక్ట్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే ఈ ఇన్నర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మీద ఎలక్ట్రాన్స్ వెళ్ళి ఎక్స్రేస్ ఇజెక్ట్ చేశాడో, ఇజెక్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఎలక్ట్రాన్ అనేది ఆ ఎక్స్రేస్ ద్వారా వచ్చే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ఎలక్ట్రాన్ అనేది ఏమవుతుందంటే ఇజెక్ట్ అవుతుంది. అంటే ఈ ప్లేస్ లోంచి ఎలక్ట్రాన్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఈ ప్లేస్ లోంచి ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ప్లేస్ ఖాళీ అయిపోయింది కదా. అంటే ఈ ఎలక్ట్రాన్ ప్లేస్ అనేది మనకి ఖాళీ అయిపోయింది. ఎందుకు ఖాళీ అయిపోయింది? ఈ ఎక్స్రేస్ అనేవి దేని మీద ఎజెక్ట్ చేశాడు? ఇన్నర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మీద, ఇన్నర్ కోర్ ఎలక్ట్రాన్స్ మీద ఈ ఎక్స్రేస్ పంపించాడు. సో ఎప్పుడైతే పంపించాడో అప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది బయటికి వెళ్ళిపోయింది. ఈ ఎలక్ట్రాన్ ప్లేస్ అనేది ఎంటీగా ఉండిపోయింది. ఓకేనా? ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ ప్లేస్ ఎంటీగా ఉండిపోయిందో ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఈ ప్లేస్ ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తాయి. ఓకేనా? ఈ ఎలక్ట్రాన్ ఈ ప్లేస్ లోకి వెళ్దామని ట్రై చేస్తుంది, లేకపోతే ఈ ఎలక్ట్రాన్ ఈ విధంగా ఈ ప్లేస్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎలక్ట్రాన్ ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి వెళ్తుంది? హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోయర్ ఎనర్జీ స్టేట్ కి వెళ్తుంది. సో హయ్యర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీకి వెళ్తుంది అంటే అక్కడ ఎనర్జీ ఏమవుతుంది? లాస్ అవుతుంది. అంతే కదా? ఎక్కువ ఎనర్జీ నుంచి తక్కువ ఎనర్జీకి వస్తుంది అంటాం. ఎక్కువ ఎనర్జీ నుంచి తక్కువ ఎనర్జీకి ఏ విధంగా వస్తుంది? ఎనర్జీ బయటకు లాస్ అవుతానే కదా వచ్చేది. సో సేమ్ ఇక్కడ ఎక్కువ ఎనర్జీ నుంచి తక్కువ ఎనర్జీకి వస్తుంది. ఏ విధంగా వస్తుంది అంటే బై లూజింగ్ ఎనర్జీ లాస్ అయ్యి, ఎనర్జీ కూడా ఏ విధంగా లాస్ అవుతుంది అంటే ఎనర్జీ కూడా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ రూపంలో, ఫోటాన్స్ రూపంలో బయటికి రిలీజ్ అవుతుంది. అదే ప్లాంక్స్ క్వాంటం థియరీ. ఓకే, క్వాంటం థియరీ ప్రకారంగా చెప్తారు. సో ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఈ ప్లేస్ని ఫిల్ చేయడానికి బయటికి ఒక రేడియేషన్స్ని వదిలేసింది. నెక్స్ట్ ఇదే ప్లేస్ని సేమ్ ఇదే విధంగా ఈ ఎలక్ట్రాన్ని స్పేస్ ఫిల్ చేయడానికి ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కూడా ట్రై చేస్తుంది. సో ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కూడా ట్రై చేసి ఈ స్పేస్ని ఫిల్ చేద్దాం అనుకుని ట్రై చేస్తుంది. ఇది కూడా ఏం జరుగుతుంది? హయ్యర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీ స్టేట్కి వస్తుంది. అంటే ఇది కూడా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టూ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ని అబ్జర్వ్ చేస్తాం. ఒకటి లాస్ట్ షెల్, ఇంకొకటి కెర్నల్. సో కెర్నల్ షెల్ ఒకటి, నెక్స్ట్ లాస్ట్ షెల్ దగ్గర నుంచి వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ బార్క్లే అనేవాడు టూ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ అబ్జర్వ్ చేశాడు. ఆ టూ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ లో ఒక దానికి తక్కువ ఎనర్జీ వస్తుంది, ఇంకొక దానికి ఎక్కువ ఎనర్జీ. అంటే టూ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ అబ్జర్వ్ చేశాడు. టూ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ ఎమిట్ అవడం అబ్జర్వ్ చేశాడు. సో టూ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ ఎమిట్ అవడం అబ్జర్వ్ చేసి వాటికి ఏం పెట్టాడంటే ఈ షెల్స్ కి కే అంటే కొంతమంది ఏమంటారంటే కెర్నల్ అని కూడా యూజ్ చేస్తారు. అంటే కెర్నల్ ఇన్నర్ కోర్ ఎలక్ట్రాన్స్ కే అని, నెక్స్ట్ ఎల్ అని పెట్టుకున్నాడు. అంటే తక్కువ ఎనర్జీ ఉన్నదానికి ఒక షెల్, ఒక బయటకి టూ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ అబ్జర్వ్ చేస్తాం కదా, ఒక దానికేమో కే అని, ఇంకొక దానికేమో ఎల్ అని పెట్టుకున్నాడు. ఓకేనా? తర్వాత ఏం రియలైజ్ అవుతాడంటే తర్వాత ఇక్కడ ఎల్ అనే దానికే కాకుండా దీనికన్నా ఎక్కువ అంటే ఇంకా ఎనర్జీ షెల్ ఉందనుకో, ఇంకో ఎనర్జీ షెల్ ఉంటే ఏంటి, ఇంకా ఎలక్ట్రాన్ ఎమిట్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి కూడా ట్రై చేస్తుంది కదా ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయడానికి. ఓకేనా? ఇది కూడా ట్రై చేస్తుంది. అంటే నీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంకా ఎనర్జీ షెల్స్ ఉంటే ఇంకా ఫిల్ చేసే కెపాసిటీ ఉంటుందేమో అనుకుని రిమైనింగ్ షెల్స్ కూడా ప్లేస్ వదులుతాడు. సో అలాగా కే అనేది, ఎల్ అనేది, ఎం అనేది, ఎన్ అనేది అలా వస్తుంది. ఓకేనా?
కేఎల్ఎం ఆ విధంగా వస్తాయి. నేమ్స్ ఎవరు పెట్టారంటే జీ బార్క్లే అనేవాడు పెట్టుకున్నాడు. అర్థమైంది ఈ పాయింట్. ఇది ఆ రీజన్ వల్ల కేఎల్ఎం అని వస్తుంది. ఈ కేఎల్ఎం కాన్సెప్ట్ చాలా మందికి తెలియదు. ఓకేనా, ఈ కేఎల్ఎం అంటే ఈ కేబిసిడి నుంచి ఎందుకు స్టార్ట్ అవ్వలేదు, కేఎల్ఎం నుంచి ఎందుకు స్టార్ట్ అయిందనే క్వశ్చన్ అరైజ్ అవుతే మీకు ఈ కాన్సెప్ట్ వస్తుంది. ఓకేనా, ఒకసారి నోట్ చేసుకోండి లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ ఇన్ దోస్ ఆర్బిట్స్ ఫర్ విచ్ యాంగులర్ మొమెంటమ్ ఈస్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. మనకి ఫార్ములా వచ్చి mvr=nh/2π. ఓకే, ఈ పాయింట్లో మనకి ఇక్కడ ఏం పాయింట్ చెప్తుంది అంటే న్యూక్లియస్ చుట్టూరు, ఇది న్యూక్లియస్ కింద కన్సిడర్ చేసుకుంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఈ విధంగా తిరుగుతాయి. ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూరు కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయి. న్యూక్లియస్ చుట్టూరు తిరిగేటప్పుడు ప్రతి ఎలక్ట్రాన్కి ఒక మూమెంటం ఉంటుంది, దాన్నే యాంగులర్ మూమెంటం అంటాం. అది h/2πతో ఇంటిగ్రల్ మల్టిపుల్ ఉంటుంది అంటున్నాడు. మెయిన్ కాన్సెప్ట్ చూడు, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక వర్డ్ వచ్చింది, యాంగులర్ మూమెంటం. అసలు యాంగులర్ మూమెంటం అంటే ఏంటి? యాంగులర్ మూమెంటం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒక ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్కి ఇదేంటిది మార్కర్, అంటే దీనికి వెయిట్ ఉండదా ఉండదా? దీనికి వెయిట్ ఉంటుంది కదా, ఈ మార్కర్కి వెయిట్ ఉంటుంది. సో అండ్ ఈ వెయిట్ ఉన్న ఈ ఆబ్జెక్ట్ అనేది ఇలా మూవ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ మూవింగ్ విత్ సమ్ వెలాసిటీ. ఓకేనా, ఇప్పుడు ఈ ఆర్బిట్కి ఈ ఈ ఈ దీనికి ఈ మార్కర్కి వెయిట్ ఉంది అండ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ సమ్ వెలాసిటీ. సో దాన్ని అంటే ఏదైనా ఒక పార్టికల్ నుండి దానికి మాస్ ఉండి అది మూవ్ అవుతే దానికి మూమెంటం ఉంటుంది. ఓకేనా, అంటే ఫార్ములా ఏంటంటే దీనికి ఫార్ములా mv, అంటే మాస్ ఉంది, ఏదైనా ఒక పార్టికల్కి మాస్ ఉండి అండ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ సమ్ ఎలాసిటీ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే మూమెంటం అంటాం. ఆ పార్టికల్కి మూమెంటం ఉంది అని చెప్తాం. మళ్ళీ ఈ మూమెంటంలో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే లీనియర్ మూమెంటం, నెక్స్ట్ది యాంగులర్ మూమెంటం. లీనియర్ మూమెంటం అంటే ఏంటి, యాంగులర్ మూమెంటం అంటే చూద్దాం. లీనియర్ మూమెంటం అంటే ఇప్పుడు ఈ పార్టికల్ అనేది స్ట్రైట్గా మూవ్ అయింది అనుకో, అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది స్ట్రైట్గా మూవ్ అవుతే దాన్ని లీనియర్ మూమెంటం అంటాం. అలా కాకుండా ఇట్ ఈస్ మూవింగ్ రౌండ్గా మూవ్ అయింది అనుకో, అంటే ఈ విధంగా రౌండ్గా మూవ్ అవుతుంది, ఈ విధంగా రౌండ్గా విత్ సమ్ యాంగిల్తో మూవ్ అవుతుంది అంటే అది యాంగులర్ మూమెంటం అవుతుంది. ఓకేనా, లీనియర్ మూమెంట్కి యాంగులర్ మూమెంట్కి డిఫరెన్స్ అవుతుంది కదా. ఏదైనా పార్టికల్ స్ట్రైట్గా మూవ్ అవుతే అది లీనియర్ మూమెంటం, అలా కాకుండా విత్ సమ్ రొటేషన్తో మూవ్ అవుతుంది, యాంగిల్తో మూవ్ అవుతుంది అంటే అది యాంగులర్ మూమెంటం. మనకి ఎలక్ట్రాన్స్ ఏ విధంగా మూవ్ అవుతాయి, విత్ సమ్ యాంగిల్తో రౌండ్ తిరుగుతాయి కదా, విత్ సమ్ యాంగిల్తోనే మూవ్ అవుతున్నాయి కదా, రొటేషన్ జరుగుతుంది, స్ట్రైట్గా మూవ్ అవుతుంది, విత్ సమ్ యాంగిల్తో మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఏ మూమెంటం ఉంటుంది, లీనియర్ మూమెంటమా యాంగులర్ మూమెంటమా? యాంగులర్ మూమెంటం, ఎందుకంటే విత్ సమ్ యాంగిల్తో రొటేట్ అవుతుంది కాబట్టి మనం దానికి యాంగులర్ మూమెంటం ఉంటుంది అని చెప్తున్నాం. అంటే ఈ రేడియస్ని ఆర్తో ఇండికేట్ చేస్తాం. యాంగులర్ మూమెంట్కి ఇది ఫార్ములా mvr. ఓకేనా, mv అంటే లీనియర్ మూమెంటం, mvr అంటే యాంగులర్ మూమెంటం వస్తుంది, అంటే విత్ సమ్ రేడియస్ విత్ సమ్ యాంగిల్తో మూవ్ అవుతుంది కదా, సో mvr అంటాం. యాంగులర్ మూమెంటం ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2. ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2. ఇక్కడ ఇంటిగ్రల్ మల్టిపుల్ అనే వర్డ్ ఇండికేట్ చేస్తుంది చూడండి. ఇప్పుడు ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటే నార్మల్గా నా దగ్గర ఒక 50 రూపీస్ ఉన్నాయి, నా దగ్గర ఓన్లీ 10 రూపీస్ మాత్రమే, అంటే 10 రూపీస్ పేపర్స్ మాత్రమే ఉన్నాయి, అన్ని 10 రూపీస్లే ఉన్నాయి, ఒక 10 రూపాయల కాగితాలు మాత్రమే ఉన్నాయి. నువ్వు నన్ను 50 రూపీస్ అడిగి 50 రూపీస్ అడిగితే నేను ఎంత ఇస్తాను, 5 పేపర్లు ఇచ్చేస్తాను, 10 రూపాయలు ఇస్తే సరిపోద్ది. 70 రూపీస్ అడిగి 70 రూపీస్ అడిగితే నేను 7 ఇచ్చేస్తాను, 7 అన్ని 10లే, 7 10 ఉన్నాయి కాబట్టి ఇచ్చేస్తాను, 7 10 ఇచ్చేస్తాను. అలా కాకుండా నువ్వు నన్ను 75 రూపీస్ అడిగితే నా దగ్గర నేనైతే ఇవ్వగలిగితే అన్ని 10 రూపాయలు ఉన్నాయి కాబట్టి 70 రూపాయలు ఇవ్వగలను, అంటే 7 10 ఇవ్వగలను, లేకపోతే 8 10 ఇవ్వగలను. అంతేగాని 75 రూపీస్ ఇవ్వలేను, ఎందుకంటే 7 10 ఇవ్వగలను, లేకపోతే 8 10. నా దగ్గర ఉన్నాయి 10 మాత్రమే ఉన్నాయి. ఓకేనా, అంటే నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నా దగ్గర మల్టిపుల్స్ ఆఫ్ 10 ఉన్నాయి. ఓకేనా, అయితే 7 10s, లేకపోతే 8 10s, లేకపోతే 9 10s, అలాగా మల్టిపుల్స్ ఆఫ్ 10 ఉన్నాయి. ఓకేనా, సేమ్ ఇక్కడ మల్టిపుల్స్ అంటే అర్థమైంది కదా మీకు. సో అదేవిధంగా మల్టిపుల్స్ ఆఫ్ h/2π, ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ h/2π అంటే నేను ఇక్కడ యాంగులర్ మూమెంటం అబ్జర్వ్ చేస్తే నీకు వస్తే 1h/2π, లేకపోతే 2h/2π, 3h/2π, 4h/2π, అలాగా మల్టిపుల్స్ ఆఫ్ h/2π వస్తుంది. 5h/2π, 6h/2π, ఇలాగే మల్టిపుల్స్ ఆఫ్ h/2π వస్తుంది తప్పించి మనకి 1.5h/2π, 2.5h/2π అలా పాయింట్స్లో రాదు.
ఓకేనా. సో ఈ యాంగులర్ మూమెంటం అనేది మల్టిపుల్స్ ఆఫ్ h/2π, అంటే 1h/2π, 2h/2π, 3h/2π, అలా మల్టిపుల్స్ ఆఫ్ h/2π వస్తుంది, కానీ 1.5h/2π, 2.5h/2π ఇలాగా రాదు అని చెప్తాడు బోర్స్ ప్రకారం. ఓకేనా. సో దానికే 1h/2π, 2h/2π, 3h/2π, అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏం మారుతుంది, ఇంటీజర్ మారుతుంది. దాన్ని నేను n తో ఇండికేట్ చేస్తున్నాను. సో యాంగులర్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు nh/2π, mvr is equal to nh/2π. ఇక్కడ m అంటే ఏంటి, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, v అంటే వెలాసిటీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. నెక్స్ట్ r అంటే రేడియస్ ఆఫ్ ఆర్బిట్. ఇక్కడ రేడియస్ ఆఫ్ ఆర్బిట్ మనకి r వాల్యూ బోర్స్ ఆర్బిట్ అన్నాం అనుకో, బోర్స్ ఆర్బిట్ కి ఫస్ట్ హైడ్రోజన్ తీసుకుంటారు. బోర్స్ ఆర్బిట్ కి 0.529 యాంగ్స్ట్రమ్స్ ఉంటాయి. బోర్స్ ఆర్బిట్ 0.529 యాంగ్స్ట్రమ్ బోర్స్ ఆర్బిట్ అంటుంది. బోర్స్ ఆర్బిట్ కి వాల్యూ అంతా 0.529 యాంగ్స్ట్రమ్, అంటే హైడ్రోజన్ ఆటమ్ సంబంధించి. నెక్స్ట్ n అంటే ఇంటీజర్, ఇంటీజర్ 1 2 3 సో ఆన్. అంటే ఇక్కడ ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, అది షెల్ అనమాట ఇండికేట్ చేసేది. ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, సో ఆన్. ఎక్కడ వరకు అవుతుంది, మాక్సిమం 7 షెల్స్ ఎగ్జిబిట్ అవుతుంది. 7 షెల్స్. ఓకేనా. ఇంటీజర్ ఎన్ని షెల్స్ ఎగ్జిబిట్ అవుతాయి, 7 షెల్స్ ఎగ్జిబిట్ అవుతాయి. నువ్వు ఎందుకు 7 షెల్స్ ఎగ్జిబిట్ అవుతుంది అంటున్నావంటే, నీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం విబ్జిఆర్ని అబ్జర్వ్ చేస్తాం. విబ్జిఆర్ ద్వారా మనకి ఎన్ని కలర్స్, ఇవి 7 కలర్స్. అంటే 7 కలర్స్ ఉంటున్నాయి అంటే 7 ఎనర్జీ లెవెల్స్ ఉంటున్నాయి. ఓకేనా. మీకు ఈ కాన్సెప్ట్ తర్వాత వస్తుంది, తర్వాత మరలా చెప్తాను. 7 సెల్, ఇక్కడ 7 వేవ్ లెంత్స్ ఉన్నాయి. 7 కలర్స్ ఉన్నాయి అంటే 7 కలర్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటాయి. 7 కలర్స్. సో 7 కలర్స్కి 7 వేవ్ లెంత్స్. సో 7 వేవ్ లెంత్స్ ఉంటే 7 ఎనర్జీ లెవెల్స్. 7 ఎనర్జీ లెవెల్స్. ఓకేనా. ఇది ప్లాంక్స్ క్వాంటం థియరీలో వస్తుంది. ఒకసారి చెప్తున్నా చూడండి. నార్మల్గా E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ ఫార్ములా, ప్లాంక్స్ క్వాంటం థియరీ ప్రకారంగా E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అంటే ఫ్రీక్వెన్సీ, దీన్నే ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటంటే c/λ. E ఈజ్ ఈక్వల్ టు hc/λ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే λ అంటే ఏంటి, వేవ్ లెంత్. అంటే వేవ్ లెంత్ దేనికి ఉంటుంది అంటే కలర్స్కి వేవ్ లెంత్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి, 7 కలర్స్ ఉన్నాయి. సో 7 కలర్స్ ఉన్నాయి అంటే ఎన్ని వేవ్ లెంత్స్ ఉంటాయి, 7 వేవ్ లెంత్స్ ఉంటాయి. 7 వేవ్ లెంత్స్ ఉన్నాయంటే ఎన్ని ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, 7 ఎనర్జీ లెవెల్సే ఉంటాయి. ఓకేనా. సో 7 వేవ్ లెంత్స్ ఉన్నాయి కాబట్టి 7 ఎనర్జీ లెవెల్స్. అంటే మనం 1 2 3 అలాగా ఎన్ని అబ్జర్వ్ చేస్తాం, 7 అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా. 7 అబ్జర్వ్ చేస్తాం. 8th అబ్జర్వ్ చేయలేము. 8th అబ్జర్వ్ చేస్తామంటే నీకు ప్రస్తుతం యాటమ్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే అది 8th ఎనర్జీ లెవెల్ అనేది అవుతే మనకి వేరే రీజియన్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో 7 మనం అబ్జర్వ్ చేస్తాం. ఇదే రీజన్ మనకి పీరియాడిక్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే షెల్స్ ఉంటాయి కదా, 7 పీరియడ్స్ ఉంటాయి. ఎందుకంటే 7 పీరియడ్స్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్బిట్ అంటున్నాం కదా, ఈ ఆర్బిట్ అనేది ఫస్ట్ షెల్ అనమాట, ఫస్ట్ పీరియడ్ అనమాట. ఈ సెకండ్ ఆర్బిట్ అనేది సెకండ్ పీరియడ్. అలాగా మనం ఎన్ని పీరియడ్స్ అబ్జర్వ్ చేస్తాం, పీరియాడిక్ టేబుల్లో 7 పీరియడ్స్ అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ కూడా 7 షెల్స్ అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా. సో ఇది n ఈక్వల్ టు 1 2 3 4 అలాగా 7 వరకు ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ h ఈజ్ ఈక్వల్ టు ప్లాంక్స్ కాన్స్టెంట్. ప్లాంక్స్ కాన్స్టెంట్ కి వాల్యూ వచ్చి 6.625 × 10⁻³ జౌల్స్ సెకండ్, లేకపోతే 10⁻27 ఎరిక్స్ అని అంటాం. ఓకేనా. 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10⁻7 ఎరిక్స్. 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10⁻7 ఎరిక్స్. ఓకేనా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ పాయింట్. Energy is emitted or observed only when an electron jumps from one orbit to another orbit. అంటే ఎలక్ట్రాన్ అనేది ఒక ఆర్బిట్ నుంచి మరొక ఆర్బిట్కి వెళ్ళినప్పుడు, అంటే లోయర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీకి వెళ్ళినప్పుడు మనకి ఎనర్జీ అనేది అబ్జర్వ్ అవుతుంది. అదేవిధంగా హయ్యర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీకి వెళ్తే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే చూడు, ఇక్కడ లోయర్ ఎనర్జీ అంటే ఏంటి, ఈ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. అంటే లోయర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీకి వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది అంటే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటున్నప్పుడు వెళ్తుంది. ఎనర్జీ ఏ విధంగా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఈ ఎనర్జీ ఏ విధంగా అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పంపించినప్పుడు, అంటే లైట్ని పంపించినప్పుడు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లైట్ని పంపించినప్పుడు ఎలక్ట్రాన్ ఆ లైట్ని అబ్జర్వ్ చేసుకుని, ఆ లైట్లో ఉండేటువంటి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని మనకి లోయర్ ఎనర్జీ స్టేట్ నుంచి హయ్యర్ ఎనర్జీ స్టేట్కి వెళ్తుంది. ఓకేనా. హయ్యర్ ఎనర్జీ స్టేట్కి వెళ్తుంది. అదేవిధంగా హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోయర్ ఎనర్జీ స్టేట్, అంటే హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోయర్ ఎనర్జీ స్టేట్కి ఏ విధంగా వస్తుంది అంటే
హయ్యర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీకి రావాలంటే ఎలక్ట్రాన్ అనేది బయటికి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఎనర్జీని ఏ విధంగా రిలీజ్ చేస్తుంది? ఏ విధంగా అంటే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రూపంలో బయటికి ఎనర్జీ రిలీజ్ అయిపోతుంది. ఓకే, బయటికి ఎనర్జీ రిలీజ్ అయిపోయి ఇక్కడ ఈ షెల్లో పడిపోతుంది. అంటే నీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎనర్జీని ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసుకుంటే లోయర్ ఎనర్జీ స్టేట్ నుంచి హయ్యర్ ఎనర్జీ స్టేట్కి వెళ్తుంది. అదేవిధంగా హయ్యర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీకి వస్తే ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని రిలీజ్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. ఓకేనా? ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే 2 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్, నీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పేటప్పుడు రదర్ఫోర్డ్ మోడల్కి డ్రాబ్యాక్ ఉంది. ఆ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడానికి ఏ విధంగా చెప్పాడంటే బోస్ అనేవాడు ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ కంటిన్యూస్గా తిరుగుతుంది వితౌట్ లూజింగ్ ఎనీ ఎనర్జీ. సో అందుకనే న్యూక్లియస్లో పడడం లేదు అని చెప్తున్నాను. అదే కదా, ఆ ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ కంటిన్యూస్గా తిరుగుతుంది. ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీ లాస్ అవ్వదు, అదేవిధంగా గెయిన్ అవ్వదు. అందుకే మనం దాన్ని స్టేషనరీ ఆర్బిట్స్ అని కూడా అన్నాం. మరి ఇక్కడ ఏమవుతుంది? ఎనర్జీ బయటికి రిలీజ్ అవుతుంది, ఎనర్జీని కూడా అబ్జర్వ్ అవుతుంది కదా. ఎలక్ట్రాన్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎలక్ట్రాన్ ఎనర్జీని బయటికి రిలీజ్ చేసేస్తుంది. మరి ఆ స్టేషనరీ ఆర్బిట్స్ అంటే ఏంటి? ఎనర్జీ విచ్ డజంట్ లూజ్ ఎనర్జీ అండ్ విచ్ ఇస్ నాట్ లూజింగ్ ఎనర్జీ అని కూడా చెప్పాం ఆ పాయింట్లో. రెండింటికి డిఫరెన్స్ చూసుకో. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, నీకు 3 ఫ్లోర్స్ ఉండే బిల్డింగ్ చూపించాను. 3 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ ఉంది. 3 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది కదా. ఫస్ట్ ఫ్లోర్లో తిరిగే వాళ్ళందరూ 5 రూపాయలు ఉన్న వాళ్ళు 5 రూపాయలు ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో తిరిగేస్తాను నేను. 10 రూపీస్ ఉన్న వాళ్ళని సెకండ్ ఫ్లోర్కి పంపించేస్తాను. సెకండ్ ఫ్లోర్కి 15 రూపీస్ ఉన్న వాళ్ళని ఏ విధంగా అంటే 15 రూపీస్ ఉన్న వాళ్ళని థర్డ్ ఫ్లోర్కి పంపిస్తాను. ఓకేనా? 3 ఫ్లోర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఎవరు? 5 రూపీస్లో ఉండే వాళ్ళు మాత్రమే ఫస్ట్ ఫ్లోర్లో ఉండేస్తారు. సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఏంటి? సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఏంటంటే 10 రూపీస్ ఉన్నవాళ్ళు. థర్డ్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు 15 రూపీస్ ఉన్నవాళ్ళు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే చూడు, నేను 5 రూపీస్ అనుకోకుండా వీడి దగ్గర నుంచి 5 రూపీస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవాడు 5 రూపీస్ ఉన్నాయి. అనుకోకుండా వాడికి 10 రూపీస్ అయిపోయింది. అంటే ఒక 5 రూపీస్ అనుకోకుండా ఏదో విధంగా 5 రూపీస్ వచ్చేసింది. వాడికి 5 రూపీస్ దొరికావు, ఏదో విధంగా 5 రూపీస్ వచ్చేసింది వాడి జేబులో. అంటే దగ్గర ఎంత అయిపోతుంది? 10 రూపీస్ అయిపోతుంది. 10 రూపీస్ అయితే ఎక్కడ ఉండాలి? సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోవాలి. సో సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతాడు. ఓకేనా? 5 రూపీస్ అంటే అది ఒకేసారి ఏదో విధంగా 5 రూపీస్ ఎక్స్ట్రా గెయిన్ చేసుకుంటే వాడు వెంటనే 10 రూపీస్ సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతాడు. ఓకేనా? అలాగా నీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రాన్కి 5 ఎనర్జీ ఉన్న వాళ్ళందరూ ఈ ఎనర్జీ లెవెల్లో ఉంటారు. 10 ఎనర్జీ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఈ ఎనర్జీ లెవెల్లో ఉంటారు. 15 ఎనర్జీ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఈ ఎనర్జీ లెవెల్లో ఉంటారు. ఓకేనా? 5 ఎనర్జీ ఉన్న వాళ్ళందరూ ఈ ఎనర్జీ లెవెల్, 10 ఎనర్జీ లెవెల్లో ఉన్న వాళ్ళు ఈ ఎనర్జీ లెవెల్, 15 ఎనర్జీ లెవెల్లో ఈ ఎనర్జీ లెవెల్లో ఉంటారు. నీకు ఎనర్జీ పెరిగిపోతుంది. ఏ విధంగా పెరిగిపోతుంది? బై ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. ఎనర్జీ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ద్వారా ఈ ఎలక్ట్రాన్కి 5 ఎనర్జీ సప్లై చేసేస్తుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఏం చేసిందంటే 5 ఎనర్జీ సప్లై చేసేస్తుంది. 5 ఎనర్జీ సప్లై చేసేసినప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రాన్ ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ ఉండాలి? ఈ షెల్లో ఉండాలి. ఓకేనా? అంటే సో ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ అనేది లోయర్ ఎనర్జీ స్టేట్ నుంచి హయ్యర్ ఎనర్జీ స్టేట్కి ఎక్సైట్ అవుతుంది. ఓకేనా? సేమ్ అదేవిధంగా ఇక్కడ 15 ఎనర్జీ ఉంది. 15 ఎనర్జీ నుంచి ఈ ఎలక్ట్రాన్ కిందకు వచ్చేసింది లోయర్ ఎనర్జీ స్టేట్. అంటే 5 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయింది, 5 ఎనర్జీ లాస్ అయిపోయింది. 5 ఎనర్జీ లాస్ అవ్వడం వల్ల ఎక్కడికి వచ్చేయాలి? కిందకు వచ్చేస్తుంది. సో 15 ఎనర్జీ కాస్త 10 ఎనర్జీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5 ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని ఈ షెల్లో తిరుగుతూ ఉంటాయి. 10 ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని ఈ ఎనర్జీ షెల్లో తిరుగుతూ ఉంటాయి. 15 ఎనర్జీ ఉన్న షెల్ అన్ని ఈ ఎనర్జీ షెల్లో తిరుగుతాయి. వితౌట్ ఈ ఎలక్ట్రాన్ 15 ఎనర్జీ ఉంది అంటే ఈ ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ఎన్నిసార్లు అయినా తిరుగుతూనే ఉంటుంది. ఆ 15 ఎనర్జీయే ఉంటుంది. అంటే ఎనర్జీ ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వట్లేదు, గెయిన్ అవ్వట్లేదు. ఓకేనా? అర్థమైంది కదా? ఇక్కడ 10 ఎలక్ట్రాన్, ఈ ఎలక్ట్రాన్ 10 ఎనర్జీ ఉంది. ఇది కంటిన్యూస్లీ 10 ఎనర్జీ ఉన్నంత వరకు ఇలా కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది. ఈ 10 ఎనర్జీ అనేది లాస్ అవ్వదు, గెయిన్ అవ్వదు. ఓకేనా? సో కంటిన్యూస్గా ఈ ఎలక్ట్రాన్ 10 ఎనర్జీ ఉన్నంత వరకు ఇలా కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే నీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వచ్చి ఈ ఎలక్ట్రాన్ ఎనర్జీ గెయిన్ చేసుకుంటే అప్పుడు నీకు పైకి వెళ్తుంది. 5 కాస్త 10 అయింది అనుకో, అప్పుడు పైకి వెళ్తుంది. దీన్ని ఏమంటామంటే ఎక్సైట్ అవుతుంది కాబట్టి ఎక్సైటేషన్ అంటాం. ఇప్పుడు పైనుంచి కిందకు వచ్చింది అనుకో, దాన్ని ఏమంటామంటే డీ ఎక్సైటేషన్ అంటాం. లోయర్ ఎనర్జీ స్టేట్ నుంచి హయ్యర్ ఎనర్జీ స్టేట్కి వెళ్తే ఎక్సైటేషన్ అంటాం. హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోయర్ ఎనర్జీ స్టేట్కి వచ్చేస్తే డీ ఎక్సైటేషన్ అంటాం. దీన్ని మనం ఏమంటామంటే ఇంకొక స్టేట్ లోయర్ ఎనర్జీ స్టేట్ని మనం గ్రౌండ్ స్టేట్ కింద కన్సిడర్ చేస్తాం. లోయర్ ఎనర్జీ స్టేట్ని గ్రౌండ్ స్టేట్ కింద. ఓకేనా? సో అదే చెప్తున్నారు ఇక్కడ. చూడు, ఎనర్జీ ఈజ్ ఎమిటెడ్ ఆర్ అబ్జర్వ్డ్ ఎప్పుడు? ఓన్లీ వెన్ ఎన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ వన్ ఆర్బిట్ టు అనదర్ ఆర్బిట్.
ఎలక్ట్రాన్ ఎప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ గెయిన్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఎలక్ట్రాన్ జంప్స్ అవుతుందో వన్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి, ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్కి మూవ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్ అనేది జంప్ అవుతుంది, ఎనర్జీ అనేది లాస్ అవుతుంది లేకపోతే గెయిన్ అవుతుంది. అదర్వైజ్ ఎలక్ట్రాన్ అనేది కంటిన్యూస్గా ఎనర్జీ లాస్ అవ్వదు, గెయిన్ అవ్వదు, కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది ఆ షెల్లో. ఓకేనా, అది పాయింట్. ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్సైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటి, లోయర్ ఎనర్జీ స్టేట్ నుంచి హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్తే దాన్ని మనం ఎక్సైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటాం. డి ఎక్సైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటి, ట్రాన్సిషన్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ లెవెల్ టు లోయర్ ఎనర్జీ లెవెల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వచ్చింది అన్నాను. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి, ఎందుకు ఎలక్ట్రాన్ ఏ విధంగా పైకి ఎనర్జీ లెవెల్కి వెళ్తుందంటే ఇక్కడ ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసుకుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంది, ఈ 5 ఉన్నది. ఓకేనా, ఇక్కడ చూడండి ఇది ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి ఏ విధంగా మూవ్ అవుతుందో చూడండి, స్పీడ్ చూడండి, ఈ స్టేట్ నుంచి ఈ విధంగా ప్రాసెస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ప్రాసెస్ ఏం జరుగుతుందో. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ దేన్ని అబ్జర్వ్ చేసుకుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే లైట్ని అబ్జర్వ్ చేసుకుంది. లైట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు సోలార్ లైట్ అనుకున్నాం అనుకో, సన్లైట్ కదా, సన్లైట్ అనేది ఏమవుతుంది కన్వర్ట్ అవుతుంది, మనకి సోలార్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది కదా. సోలార్ లైట్ అనేది సోలార్ ఎనర్జీ ఫార్మే కదా. అంటే సన్లైట్ అనేది సన్లైట్లో కూడా మనకి ఎనర్జీ ఉంటుంది, అదే చెప్తుంది క్వాంటమ్ థియరీ, ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ అదే చెప్తుంది. లైట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండ్ విచ్ కంటైన్స్ ప్రాక్టికల్, అది హెచ్న్యూ రూపంలో, ఎనర్జీ అనేది ప్యాకెట్స్ రూపంలో వస్తుంది, దాన్ని ఫోటాన్స్ అంటాం అని చెప్తుంది. ఇప్పుడు ఈ ఎనర్జీని ఏది అబ్జర్వ్ చేసుకుంది, ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసుకుంది. సో ఎలక్ట్రాన్ ఎప్పుడైతే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుందో దాని యొక్క స్పీడ్ పెరుగుతుంది, ఎలక్ట్రాన్ యొక్క మూమెంట్ అంటే దాని యొక్క స్పీడ్ అనేది పెరుగుతూ వస్తుంది. ఎందుకు స్పీడ్ పెరుగుతుంది, E ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv² ఫార్ములా, మనకి K ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv². V అంటే ఏంటి, ఇక్కడ వెలాసిటీ, V అంటే వెలాసిటీ. ఎప్పుడైతే నీకు ఎలక్ట్రాన్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుందో దాని యొక్క ఏం పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది. కైనెటిక్ ఎనర్జీ అంటే మీనింగ్ దాని యొక్క మోషన్. ఓకేనా, కైనెటిక్ ఎనర్జీ అంటే మీనింగ్ ఏంటి, మోషన్ అంటే దాని యొక్క స్పీడ్. ఎప్పుడైతే ఇది అబ్జర్వ్ చేసుకుందో ఎలక్ట్రాన్ దాని యొక్క స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ పెరగడం వల్ల ఏం జరుగుతుందో చూడు. ఇప్పుడు నేను ఇక్కడ దీనికి ఒక తాడు కట్టి రాయికి తాడు కట్టాను అనమాట. ఫుల్గా తాడు కట్టేసి నేను ఎలా స్టిక్ చేస్తాను, తిప్పుతున్నాను, ఇలా కంటిన్యూస్గా ఇలా తిప్పుతూ ఉంటున్నప్పుడు ఆ రాయి ఏం తిరుగుతుంది, కంటిన్యూస్గా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. స్పీడ్ బాగా పెంచి తిప్పుతూ ఉన్నాను. సడన్ టైం తర్వాత ఏమైపోతుందంటే నేను అలా వదిలేసాను, అంటే నేను నా ఫింగర్ని ఇంకా వదిలేసాను, థ్రెడ్ని వదిలేసినప్పుడు ఏమవుద్ది, అది ఇలా తిరుగుతూ వచ్చేది అనుకో, నేను ఇక్కడ వదిలేస్తే అది అలా వెళ్ళిపోద్ది. ఇన్ కేస్ అది ఇలా వచ్చినప్పుడు ఇక్కడ వదిలేసాను అనుకో, ఇలా వెళ్ళిపోద్ది, అంతే కదా. సేమ్ అదే విధంగా ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దాని యొక్క స్పీడ్ పెంచుకుంటుంది. సో స్పీడ్ పెరిగి కంటిన్యూస్గా ఇలా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇలా స్పీడ్ పెరగడం వల్ల ఈ న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి మధ్య స్పీడ్ పెరగడం వల్ల ఏమవుతుంది, అట్రాక్షన్స్ తగ్గుతాయి. ఓకేనా, న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి మధ్య అట్రాక్షన్స్ అనేవి తగ్గుతాయి. ఎందుకు, స్పీడ్ పెరగడం వల్ల. సో స్పీడ్ పెరగడం వల్ల అట్రాక్షన్స్ తగ్గి సర్టెన్ టైం తర్వాత ఎక్కడైతే అట్రాక్షన్స్ లాస్ అయిందో, ఇక్కడ అట్రాక్షన్స్ లాస్ అయిందో అనుకో, ఇది ఇలా వచ్చేస్తుంది, ఈ స్టేట్లోకి వచ్చేస్తుంది, ఈ ఎనర్జీ స్టేట్లో. ఓకేనా, సేమ్ ఇదే విధంగా మనకి లోయర్ ఎనర్జీ స్టేట్ నుంచి హైయర్ ఎనర్జీ స్టేట్లోకి వెళ్తుంది. ఓకేనా, సో ఇది మనకి ఇది ప్రాసెస్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది మనకి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎంత ఎనర్జీని ఇచ్చింది అనే గట్రా తెలుసుకోవాలనుకున్నాం అనుకో, ఈజీ. మనకి ఇది 5 ఎనర్జీ లెవెల్ అనుకున్నాం, ఇది 10 ఎనర్జీ లెవెల్. ఇది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంది, లోయర్ ఎనర్జీ నుంచి హైయర్ ఎనర్జీలోకి వెళ్ళింది. అంటే ఎంత అబ్జర్వ్ చేసుకున్నట్టు, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 10 ఉంది. 5 నుంచి 10కి వెళ్ళిందంటే ఎంత అబ్జర్వ్ చేసుకుంది, ఎనర్జీ 5 ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంది, అంతే కదా. అంటే నువ్వు ఇక్కడ మనకు ఒక ఫార్ములా, ఇది E2 అనుకున్నాను, ఇది E1 అనుకున్నాను. చేంజ్ ఇన్ ఎనర్జీ ఏమవుతుంది, E2 మైనస్ E1, డెల్టా E ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1, చేంజ్ ఇన్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ డెల్టా E అంటే మనకి ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ప్రకారం డెల్టా E ఈజ్ ఈక్వల్ టు హెచ్న్యూ ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1. మ్యూ అంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1 బై హెచ్. అంటే ఏంటి, ఇక్కడ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ, ప్లాంక్స్ కాన్స్టెంట్ ఎంత 6.625 into 10 power minus 34 joules per second. ఓకే, 10 power minus 34 joules. ఓకే, సో ఇది మనకి ఏంటి, ఎనర్జీ ఫార్ములా, ఎనర్జీ రిలేటెడ్ ఫార్ములా. ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీలో లిమిటేషన్స్. It doesn't explain the spectra of atoms having more than one electron.
యాక్చువల్గా బోర్స్ థియరీ హైడ్రోజన్ స్పెక్ట్రాకు మాత్రమే, హైడ్రోజన్ యాటమ్ యొక్క స్పెక్ట్రాకు మాత్రమే బాగా సూటబుల్ అవుతుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ లైక్ హీలియంకి కానీ లిథియం కానీ అంటే మోర్ దెన్ 1 ఎలక్ట్రాన్కి సూటబుల్ అవ్వట్లేదు. ఓకేనా, మోర్ దెన్ 1 ఎలక్ట్రాన్ ఉంటే ఆ స్పెక్ట్రా అనేది సూటబుల్ అవ్వట్లేదు. హైడ్రోజన్కి మాత్రమే ఈ స్పెక్ట్రా అనేది బోర్స్ థియరీ అనేది సూటబుల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, బోర్స్ మోడల్ ఫెయిల్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద స్టార్క్ ఎఫెక్ట్ అండ్ జీమన్ ఎఫెక్ట్. స్టార్క్ ఎఫెక్ట్, జీమన్ ఎఫెక్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టార్క్ ఎఫెక్ట్ అండ్ జీమన్ ఎఫెక్ట్. స్టార్క్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మనకి ఈ బోర్స్ థియరీలో హైడ్రోజన్ స్పెక్ట్రల్ లైన్స్ వస్తాయి. అంటే నీకు ఎలక్ట్రాన్ అనేది లోయర్ ఎనర్జీ నుంచి హైయర్ ఎనర్జీకి వెళ్ళినప్పుడు మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వస్తున్నాయి అని చెప్పాం కదా. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ద్వారా మనకి స్పెక్ట్రల్ లైన్స్ వస్తాయి. ఓకే, డయాగ్రామ్ ఉంటుంది, స్పెక్ట్రల్ లైన్స్ వస్తాయి. ఆ స్పెక్ట్రల్ లైన్స్లో మనం అబ్జర్వ్ చేస్తే అవి ఏ విధంగా ఉంటాయి అంటే n=2, n=1, n=3 ఈ రూపంలో ఉన్నాయనుకో, n=4 ఈ రూపంలో ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా ఎక్కడి నుంచైనా మనకి ఏ ఎనర్జీ స్టేట్ నుంచి అయినా అంటే సెకండ్ స్టేట్ అంటే హైయర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోయర్ ఎనర్జీ స్టేట్కి పడుతుంది. చూడండి, సెకండ్ ఎనర్జీ స్టేట్ అంటే ఏ షెల్, ఇది ఎల్ షెల్ నుంచి కే షెల్కి పడుతుంది ఎలక్ట్రాన్. అంటే హైయర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీ పడుతుంది. అప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం ఈ సిరీస్ని. ఎక్కడ నుంచైనా ఏ హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి అయినా ఫస్ట్ ఎనర్జీ షెల్లో పడితే దాన్ని లైమన్ సిరీస్ అంటాం. అలాగే ఏ ఎనర్జీ స్టేట్లో నుంచి హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి సెకండ్ ఎనర్జీ స్టేట్లో పడితే బాల్మార్ సిరీస్ అని, థర్డ్ ఎనర్జీ స్టేట్లో పడితే పాస్చన్ సిరీస్ అని, నెక్స్ట్ బాల్మార్ సిరీస్, పాస్చన్ సిరీస్, ఫోర్త్ ఎనర్జీ స్టేట్ పడితే బ్రాకెట్ సిరీస్, ఫిఫ్త్ ఎనర్జీ స్టేట్లో పడితే మనం పీఫండ్ సిరీస్ అంటాం. ఓకేనా, మనకి ఏ హయ్యర్ ఎనర్జీ స్టేట్లో నుంచి అయినా ఫస్ట్ ఎనర్జీ స్టేట్లోకి పడితే లైమన్ సిరీస్, సెకండ్ ఎనర్జీ స్టేట్లో పడితే బాల్మార్ సిరీస్, థర్డ్ ఎనర్జీ స్టేట్లో పడితే బాల్మార్ పాస్చన్ సిరీస్, తర్వాతది ఫోర్త్ ఎనర్జీ స్టేట్లో పడితే బ్రాకెట్ సిరీస్, ఫిఫ్త్ ఎనర్జీ స్టేట్లో పడితే పీఫండ్ సిరీస్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఈ లైన్స్ అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ఈ లైన్స్ని ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే ఈ లైన్స్ అనేవి స్ప్లిట్ అయిపోతాయి. ఓకేనా, అంటే ఇప్పుడు ఒక లైన్ కాస్త 2 లైన్స్ కింద లేకపోతే 3 లైన్స్ కింద అలాగా స్ప్లిట్ అయిపోతాయి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే. సో ఇవి ఎందుకు ఈ విధంగా స్ప్లిట్టింగ్ జరగడాన్ని స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. ఓకేనా, స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇవి స్ప్లిట్ అయిపోతాయి. ఒక లైన్ కాస్త 2 లైన్స్ కింద 3 లైన్స్ కింద స్ప్లిట్ అవ్వడాన్ని మనం స్టార్క్ ఎఫెక్ట్ అంటాం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా, అదే ఇదే విధంగా ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఈ లైన్స్ అనేవి స్ప్లిట్ అయిపోతున్నాయి. ఓకేనా, ఈ లైన్స్ స్ప్లిట్ అవ్వడం వల్ల ఆ విధంగా ఉండే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇస్ కాల్డ్ జీమన్ ఎఫెక్ట్. ఇవి ఎందుకు స్ప్లిట్ అవుతున్నాయి అనేది బోర్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఓకేనా, సో ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్, ఎనదర్ అబ్జెక్షన్ టు బోర్స్ థియరీ కేమ్ ఫ్రమ్ ద హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, అబౌట్ విచ్ వి షల్ డిస్కస్ లేటర్. మనం ఆల్రెడీ నెక్స్ట్ ఫ్యూచర్లో హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ కూడా ఓకే. ఇప్పుడు హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే మనకి నార్మల్గా ఇక్కడ ఏం చెప్తుంది, న్యూక్లియస్ చుట్టూరు ఎలక్ట్రాన్ అనేది ఈ విధంగా కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటుంది అని చెప్తుంది. ఈ విధంగా కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటుంది అని చెప్తుంది. ఓకేనా, ఇప్పుడు ప్రజెంట్ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది, ఎలక్ట్రాన్ అక్కడ ఉంది. ఓకేనా, అది ఖచ్చితంగా ఈ ఆర్బిట్లోనే తిరగాలి, వేరే ఆర్బిట్లోకి వెళ్ళడానికి కుదరదు దానికి. ఎందుకు, స్టేషనరీ ఆర్బిట్స్ కదా, కుదరదు. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ సర్వ చెప్తాను, ముందు దాని మీనింగ్ చూసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఇక్కడ ఉన్నాను, నా పొజిషన్ ఇది. ఓకేనా, నేను 2 km/h స్పీడ్తో రన్ చేస్తున్నాను. ఎంత, 2 km/h అంటే గంటకి 2 km స్పీడ్తో మూవ్ అవుతున్నాను. నేను 2 గంటలకి ఎక్కడ ఉంటాను, 4 కిలోమీటర్ల దూరంలో ఉంటాను. 3 గంటలకి ఎక్కడ ఉంటాను, 6 కిలోమీటర్ల దూరంలో ఉంటాను. అంటే నేను గంటకి 2 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తే నా పొజిషన్ ఇదైతే నేను ఫ్యూచర్లో ఎక్కడ ఉంటాను, 2 గంటల తర్వాత అయితే 2 కిలోమీటర్లు, ఫ్యూచర్లో అంటే 2 గంటల తర్వాత అయితే 4 కిలోమీటర్ల దగ్గర, 3 అవర్స్ అయితే 6 కిలోమీటర్స్ దగ్గర ఉంటాను. అంటే నా ప్రజెంట్ పొజిషన్ తెలిసి నా వెలాసిటీ తెలిస్తే నీకేం తెలుస్తుంది, దాని యొక్క నా వెలాసిటీ నా పొజిషన్ తెలిస్తే దానికి నీకేమొస్తుంది అంటే నా ఫ్యూచర్లో ఎక్కడ ఉంటున్నానో కూడా చెప్పేస్తాను. అంతే కదా, నా ప్రజెంట్ పొజిషన్ అండ్ నా వెలాసిటీ తెలుస్తుంటే నా ఫ్యూచర్లో ఎక్కడ ఉంటున్నామో కూడా చెప్పేస్తాను. సేమ్ కానీ అది మైక్రోస్కోపిక్ పార్టికల్స్కి సూటబుల్ అవ్వదు అని చెప్పేదే హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. అంటే దాన్ని మనం కనుక్కుంటే పొజిషన్ అన్న పర్ఫెక్ట్గా చెప్పగలం, లేకపోతే దాని యొక్క స్పీడ్ అయినా పర్ఫెక్ట్గా చెప్పగలం. అంతేగాని పొజిషను అంటే పొజిషను మూమెంటం రెండు ఒకేసారి చెప్పలేవు అని చెప్తారు.
ఇక్కడ అదే ఫెయిల్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది, దీని ఫ్యూచర్ పొజిషన్ నువ్వు చెప్పే కదా, ఎందుకంటే దీని స్పీడ్ తెలిస్తే దీని పొజిషన్ తెలుసు, దీని నా పొజిషన్ తెలిసి నా స్పీడ్ తెలిస్తే నువ్వు చెప్పేస్తావు ఎక్కడ ఉంటాను ఫ్యూచర్. సేమ్ అదేవిధంగా దీని వెలాసిటీ తెలిసి దీని యొక్క పొజిషన్ తెలిస్తే నువ్వు ఇది ఫ్యూచర్లో ఎక్కడ ఉంటుందో చెప్పేయగలవు. కానీ చెప్పలేము, అలాగా కుదరదు అని చెప్తుంది హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. అంటే బోర్స్ థియరీ ఇక్కడ ఫెయిల్ అయినట్టే కదా. సో బోర్స్ థియరీ యొక్క హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ కూడా ఫెయిల్ అవుతుంది. బోర్స్ థియరీ ఫెయిల్ అవుతుంది. హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ బోర్స్ థియరీ తర్వాత వస్తుంది. ఓకేనా. బోర్ didn't give any justification to why the angular momentum of an electron is in an orbital must be multiple of h/2π. ఇందాక ఆల్రెడీ చెప్పాం, యాంగులర్ మూమెంటం ఇస్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. అంటే నీకు 1h/2π రావాలి, లేకపోతే 2h/2π వస్తుంది, లేకపోతే 3h/2π, అలాగా ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π వస్తుంది అని చెప్పాం. బోర్స్ ని ఎందుకు అలాగే వస్తుంది, ఎందుకు 1.5h/2π, 2.5h/2π, 3.5h/2π ఎందుకు రావట్లేదు అని బోర్స్ ని క్వశ్చన్ వేస్తారు. బోర్సు ఆ క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాడు ఆన్సర్. ఓకేనా. ఇది బోర్స్ థియరీ. అండ్ తర్వాత ఫార్ములాస్ ఇస్తున్నాను, అవి ఇంపార్టెంట్ ఫార్ములాస్, అండ్ వాటి బేస్ చేసి సమ్స్ కూడా చేద్దాం. సమ్స్ కూడా నేను ఆల్రెడీ చేశాను, అవి కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఓకేనా. సో ఇవి చూడండి, స్క్రీన్ షాట్ తీసుకున్నాం సార్. ఓకే, నెక్స్ట్ ఈ బోర్స్ థియరీలో కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఎనర్జీ రిలేటెడ్ ఫార్ములా, నెక్స్ట్ వెలాసిటీ, రేడియస్, రెడ్బర్గ్స్ ఫార్ములా. ఈ ఎనర్జీ రిలేటెడ్ ఫార్ములా ఏంటంటే ఇవి అన్ని హైడ్రోజన్ లైక్ పార్టికల్స్. అంటే హైడ్రోజన్ లైక్ పార్టికల్స్ అంటే హైడ్రోజన్తో పాటుగా హీలియం ప్లస్ అడుగుతారు, He ప్లస్, హైడ్రోజన్ లైక్ పార్టికల్స్, హీలియం ప్లస్, లిథియం ప్లస్ 2, ఈ టైప్ ఆఫ్ పార్టికల్స్ కూడా ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎనర్జీ లెవెల్కి, ఈఎన్కి ఇవన్నీ ఫార్ములాస్. దీంట్లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్ అనేది నెంబర్ ఆఫ్ ఆర్బిట్ యొక్క ఆర్బిట్ది. ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అండ్ ఇట్ ఈస్ అన్ ఆర్బిట్. నెక్స్ట్ జెడ్ వాల్యూ అంటే అటామిక్ నెంబర్. ఇప్పుడు దీని యొక్క హీలియంకి అటామిక్ నెంబర్ ఎంత 2, సో 2 వేసుకోవాలి, జెడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ జెడ్ ఎక్కడ కనిపించినా అది దాని యొక్క అటామిక్ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ ఎనర్జీ, ఈఎన్ ఫార్ములాలు ఇవి. క్యాలరీస్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి, జౌల్స్, కిలో జౌల్స్లో అయితే ఇది యూజ్ చేసుకోవాలి. జౌల్స్ ఆటమ్ ఇన్వర్స్. ఇక్కడ ఆటమ్ యూజ్ చేయడం వల్ల మనకు తేడా వస్తుంది, 6.023 10^23 తేడా వస్తుంది. సో అందుకని జౌల్స్ ఆటమ్ అయితే ఈ విధంగా రాసుకోవాలి, జౌల్స్ మోల్ అయితే ఈ విధంగా రాసుకోవాలి. ఓకేనా. ఈవీలో అడుగుతున్నప్పుడు ఈ విధంగా ఫార్ములా వస్తుంది, -13.6/n² Z². ఇక్కడ Z² అనేది జెడ్ ఏమి ఇండికేట్ చేస్తుంది, దాని యొక్క అటామిక్ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. సో రేడియస్ ఆఫ్ ఎంత ఆర్బిట్, రేడియస్ ఆర్బిట్ ఏంటి, Rn = R0 × n²/z. ఇక్కడ R0 అనేదాన్ని 0.529 యాంగ్స్ట్రమ్స్. ఇక్కడ యాంగ్స్ట్రమ్ అంటే మీనింగ్ ఏంటంటే 10⁻−10 మీటర్స్. సో యాంగ్స్ట్రమ్ = 10⁻−10 మీటర్స్. 10⁻−10 మీటర్స్ని మనం యాంగ్స్ట్రమ్స్ అంటాం. అదే పికోమీటర్స్లో అడిగితే 1 పికోమీటర్ = 10⁻−12 పికోమీటర్. 12 మీటర్స్ని 10⁻−12 మీటర్స్ని మనం పికోమీటర్ అంటాం. ఇక్కడ R0 అనేదాన్ని దీన్నే మనం ఏమంటామంటే బోర్స్ ఆర్బిట్ అంటాం. బోర్స్ ఆర్బిట్, దీన్నే బోర్స్ ఆర్బిట్, దాని వాల్యూ 0.529. అండ్ వెలాసిటీ అడిగితే Vn = V0 × Z/n. V0 వాల్యూ ఇది వెలాసిటీ ఆఫ్ ఎర్త్ ఆర్బిట్. రెడ్బర్గ్ ఫార్ములా ఇది వేవ్ నెంబర్. ఓకేనా. ఈ వేవ్ నెంబర్ = దీన్ని ఏమంటామంటే ఆర్ వాల్యూ అంటే రెడ్బర్గ్స్ కాన్స్టెంట్. ఇది రెడ్బర్గ్స్ కాన్స్టెంట్. N1 అనేది 2 స్టేట్స్ ఎగ్జైటెడ్ స్టేట్ కింద, లోయర్ ఎనర్జీ స్టేట్ నుంచి హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్తే ఒకటేమో N1 అవుతుంది, ఇంకొకటేమో N2 అవుతుంది. సో ఆర్ వాల్యూ వచ్చి 109677 సెంటీమీటర్ ఇన్వర్స్. వీటి మీద మనం ఫార్ములాస్తో ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి ఆల్రెడీ మనకి ఆబ్జెక్టివ్లు ఏ విధంగా అడుగుతారనే దాని మీద కూడా ఒక వీడియో చేస్తాం. ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఓకేనా. అటామిక్ స్ట్రక్చర్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఉంటాయి, MCQ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్లో మనం ఈ ఫార్ములాను యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.